ఓం శాంతి 8/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మిక సేవ చేసి స్వకళ్యాణము ఇతరుల కళ్యాణాన్ని చేయండి. తండ్రిని సత్యమైన మనస్సుతో స్మృతిలో ఉంచుకుంటే తండ్రి హృదయమును అధిరోహిస్తారు. ప్రశ్న: ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు ఎవరు శ్రమ చేయగలరు? ఆత్మ అభిమానుల గుర్తులు వినిపించండి. జవాబు: ఎవరికైతే చదువుపై, తండ్రిపై అఖండమైన ప్రీతి ఉందో వారు ఆత్మ అభిమానులుగా అయ్యే శ్రమ చేయగలరు. వారు శీతలంగా ఉంటారు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. వారికి తండ్రిపై ప్రేమ ఉంటుంది, నడవడికలు చాలా రాయల్గా ఉంటాయి. మమ్ములను భగవంతుడు చదివిస్తూ ఉన్నారు, మేము వారి పిల్లలము అనే నశ ఉంటుంది. వారు సుఖమునిచ్చే వారుగా ఉంటారు, ప్రతి అడుగు శ్రీమతానుసారమే వేస్తారు. ఓం శాంతి. పిల్లలు సేవా సమాచారాన్ని కూడా వినాలి. ముఖ్యమైన ఏ మహారథి సేవాధారి పిల్లలుగా ఉంటారో వారు సలహాలు ఇవ్వాలి. మేళా లేక ప్రదర్శనల ప్రారంభోత్సవం ఎవరి ద్వారా చేయించాలి, వారికి ఏ పాయింట్లు వినిపించాలి అని సర్వీసబుల్ పిల్లలకే విచార సాగర మతనం నడుస్తుంది అని బాబాకు తెలుసు. ఒకవేళ శంకరాచార్యులు మొదలైన వారు ఈ మాటలను అర్థం చేసుకుంటే ఇక్కడి జ్ఞానం చాలా శ్రేష్టమైనది అని, వీరిని చదివించే వారెవరో చాలా గొప్పవారిగా కనిపిస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. అయితే భగవంతుడు చదివిస్తున్నారు అని వారు ఒప్పుకోరు. కనుక ప్రదర్శని మొదలైన ఉద్ఘాటన ప్రారంభం చేసేందుకు ఎవరు వస్తారో వారికి ఏమేమి అర్థం చేయిస్తారో ఆ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలి. లేకుంటే టేపులో సంక్షిప్తంగా నింపాలి. గంగే దాది శంకరాచార్యులకు అర్థం చేయించింది కదా. అలాంటి సేవాధారి పిల్లలు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. స్థూలమైన సేవ కూడా ఉంది, కానీ బాబా ధ్యాస్ అనేక మందికి కళ్యాణం జరిగే ఆత్మిక సర్వీస్ పైకి వెళ్తుంది. భలే అన్ని విషయాలలోనూ కళ్యాణం ఉంది. యోగయుక్తంగా ఉండి బ్రహ్మ భోజనాన్ని తయారు చేసినట్లయితే అందులో కూడా కళ్యాణం ఉంది. అలాంటి యోగయుక్త భోజనాన్ని తయారు చేసేవారు ఉంటే బండారంలో చాలా శాంతిగా ఉంటుంది. అందరూ స్మృతి యాత్రలో ఉండాలి. అక్కడికి ఎవరైనా వస్తే వెంటనే వారికి అర్థం చేయించాలి. సేవాధారి పిల్లలు ఎవరో బాబా తెలుసుకోగలరు. ఎవరైతే ఇతరులకు కూడా అర్థం చేయించగలరో వారినే తరచుగా సేవ చేసేందుకు కూడా పిలుస్తారు. కనుక సర్వీస్ చేసేవారే తండ్రి హృదయమును అధిరోహించి ఉంటారు. బాబా గమనమంతా సేవాధారి పిల్లల వైపే ఉంటుంది. చాలామంది సన్ముఖంలో మురళి వింటున్నా ఏమీ అర్థం చేసుకోలేరు, ధారణ జరగదు. ఎందుకంటే అర్ధకల్పపు దేహ అభిమాన రోగం చాలా కఠినంగా ఉంది. దానిని సమాప్తి చేసుకునేందుకు చాలా కొద్ది మంది మాత్రమే మంచి పురుషార్థం చేస్తున్నారు. ఆత్మ అభిమానులకు అయ్యే శ్రమ చాలామంది చేయడం లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఆత్మ అభిమానులకు అవ్వడం చాలా కష్టం. భలే కొందరు చార్ట్ కూడా పంపుతారు, కానీ పూర్తిగా పంపరు. అయినా వారికి కొద్దిగా గమనం ఉంటుంది. ఆత్మ అభిమానులుగా అయ్యే గమనం చాలా మందిలో తక్కువగా ఉంటుంది. ఆత్మాభిమానులు చాలా శీతలంగా ఉంటారు, వారు ఎక్కువగా మాట్లాడరు. వారికి తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుంది అంటే చెప్పలేము. ఎప్పుడు ఏ మానవునికి లేనంతగా ఆత్మకు ఖుషి ఉండాలి. ఈ లక్ష్మీనారాయణలకు జ్ఞానం లేదు. భగవంతుడు చదివించే పిల్లలైన మీకు మాత్రమే జ్ఞానం ఉంది. భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు అనే నశ కూడా మీలో ఏ ఒక్కరిద్దరికి మాత్రమే ఉంటుంది. ఆ నశ ఉంటే తండ్రి స్మృతిలో ఉంటారు. వారిని ఆత్మ అభిమానులు అని అంటారు, కానీ ఆ నశ ఉండదు. స్మృతిలో ఉండే వారి నడవడికలు చాలా రాయల్గా ఉంటాయి. మేము భగవంతుడి పిల్లలమనే నశ ఉంటుంది. కనుకనే ఎవరు ఆత్మ అభిమానులై తండ్రిని స్మృతి చేస్తారో వారికి అతీంద్రియ సుఖం ఉంటుంది. అందుకే అతీంద్రియ సుఖం గురించి ఆ గోపికలని అడగండి అన్న గాయనం కూడా ఉంది.
స్మృతి చేయకుంటే శివబాబా హృదయాన్ని అధిరోహించలేరు. శివబాబా హృదయంలో లేకుంటే దాదా హృదయంలో కూడా ఉండరు. వారి హృదయంలో ఉంటే తప్పకుండా వీరి హృదయంలో కూడా ఉంటారు. తండ్రికి ప్రతి ఒక్కరిని గురించి తెలుసు. తాము ఎంత సర్వీస్ చేస్తున్నారో స్వయం పిల్లలకు కూడా తెలుసు. సర్వీస్ చేయాలి అనే ఆసక్తి పిల్లలలో చాలా ఉండాలి. కొంతమందికి సేవా కేంద్రాలను తెరచే స్థాపించే ఆసక్తి కూడా ఉంటుంది. కొందరికి చిత్రాలను తయారు చేసే ఆసక్తి ఉంటుంది. నాకు జ్ఞాని ఆత్మలైన పిల్లలు ప్రియంగా అనిపిస్తారు అని తండ్రి కూడా అంటారు. వారు తండ్రి స్మృతిలో కూడా ఉంటారు, సేవ చేసేందుకు తపిస్తూ ఉంటారు. కొందరు ఏమాత్రము సేవ చెయ్యరు, తండ్రి చెప్పేది కూడా వినరు. ఎవరు ఎక్కడ సర్వీస్ చేయాలో తండ్రికి తెలుసు కదా. కానీ దేహాభిమానం కారణంగా తమ మతానుసారం నడుస్తారు కనుక బాబా హృదయంలో స్థానాన్ని పొందలేరు. అజ్ఞాన కాలంలో కూడా ఎవరైనా పిల్లలు చెడు నడవడికలు కలవారిగా ఉంటే వారికి తండ్రి హృదయంలో స్థానముండదు. వారిని వంశనాశకులైన పిల్లలుగా భావిస్తారు. సాంగత్య దోషం వలన పాడవుతారు. ఇక్కడ కూడా ఎవరు సర్వీస్ చేస్తారో వారే తండ్రికి ప్రియంగా అనిపిస్తారు. ఎవరు సర్వీసు చెయ్యరో వారిని తండ్రి ప్రేమించరు. అదృష్టం అనుసారంగానే చదువుకుంటారు అని భావిస్తారు. అయినా ప్రేమ ఎవరిపైన ఉంటుంది? అది నియమం కదా. మంచి పిల్లలను చాలా ప్రేమగా పిలుస్తారు. మీరు చాలా సుఖదాయకులు, మీరు తండ్రికి స్నేహితులు అని అంటారు. ఎవరు బాబాను స్మృతే చేయరో వారిని తండ్రి స్నేహితులని అనరు. దాదాకు స్నేహితులుగా అవ్వరాదు, తండ్రికి స్నేహితులుగా అవ్వాలి. ఎవరైతే తండ్రి స్నేహితులుగా ఉంటారో వారి మాట మంతి చాలా మధురంగా సుందరంగా ఉంటాయి. వివేకం ఇలా చెప్తుంది, భలే ఇంకా సమయమేమో ఉంది కానీ శరీరంపై ఏ నమ్మకము లేదు. కూర్చుని ఉండగానే ప్రమాదం జరుగుతుంది. కొందరికి గుండె ఆగిపోతుంది, కొందరికి రోగాలు వస్తాయి, మృత్యు ఆకస్మికంగా కలుగుతుంది కదా. కనుక శ్వాసపై నమ్మకం లేదు. ప్రకృతి ప్రకోపాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. సమయం కాని సమయంలో వర్షాలు పడినందున కూడా నష్టం జరుగుతూ ఉంది. ఈ ప్రపంచమే దుఃఖం ఇచ్చే ప్రపంచం. తండ్రి కూడా ఎప్పుడు చాలా దుఃఖం ఉంటుందో, రక్తపు నదులు ప్రవహిస్తాయో అలాంటి సమయంలోనే వస్తారు. పురుషార్థం చేసి 21 జన్మలకు కళ్యాణం చేసుకునేందుకు ప్రయత్నించాలి. చాలా మందిలో తమ కళ్యాణాన్ని చేసుకోవాలి అనే చింత కూడా కనిపించదు. బాబా ఇక్కడ కూర్చొని మురళి వినిపించినప్పటికీ తండ్రి బుద్ధి సేవాధారి పిల్లల వైపే ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులను ప్రదర్శనకి పిలిచారు. వీరు సాధారణంగా ఎక్కడికి వెళ్ళరు, చాలా అహంభావంలో ఉంటారు కనుక వారికి గౌరవం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పైన సింహాసనంపై కూర్చుండబెట్టవలసి ఉంటుంది. వారు అందరి జతలో కూర్చుంటారు అని అనుకోకండి. వారికి చాలా చాలా గౌరవం కావాలి. నిరహంకారులుగా ఉండి ఉంటే వెండి సింహాసనం వదిలి ఉండేవారు. తండ్రి ఎంత సాధారణంగా ఉంటారో చూడండి. వారిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైనా మీలో కూడా ఎవరో కొద్ది మందికి మాత్రమే తెలుసు తండ్రి ఎంత నిరహంకారులు. ఇది తండ్రి పిల్లల సంబంధం కదా. లౌకిక తండ్రి పిల్లల జతలో ఉంటారు, తింటారు, తినిపిస్తారు. ఈ అనంతమైన తండ్రి కూడా అలాగే. సన్యాసులు మొదలైన వారికి తండ్రి ప్రేమ లభించదు. కల్పకల్పము మనకు అనంతమైన తండ్రి ప్రేమ లభిస్తుంది అని మీకు తెలుసు. పుష్పాలుగా తయారు చేసేందుకు తండ్రి చాలా శ్రమ చేస్తారు. అయితే డ్రామా అనుసారం అందరూ పుష్పాలుగా అవ్వరు. ఈరోజు చాలా బాగుంటారు, రేపు వికారులుగా అయిపోతారు. తండ్రి చెప్తున్నారు, అదృష్టంలో లేకుంటే ఏం చేయగలరు. చాలామంది నడవడికలు చాలా మురికిగా అసహ్యంగా ఉంటాయి. ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. ఈశ్వరుడి మతంపై కూడా నడవలేదు అంటే వారి స్థితి ఎలా ఉంటుంది? ఉన్నతాతి ఉన్నతమైన వారు తండ్రి ఒక్కరే, అంతకంటే ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. తర్వాత దేవతల చిత్రంలో చూసినట్లయితే లక్ష్మీ నారాయణలే ఉన్నతాతి ఉన్నతమైన వారు. కానీ వారిని అలా తయారు చేసినది ఎవరో కూడా మనుషులకు తెలియదు. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచయిత రచనల జ్ఞానాన్ని బాగా అర్థం చేయిస్తున్నారు. మీకు మీ శాంతిధామము సుఖధామాలే జ్ఞాపకం వస్తాయి. సర్వీస్ చేసేవారి పేర్లు జ్ఞాపకం ఉంటాయి. ఎవరు బాబాకు ఆజ్ఞాకారి పిల్లలుగా ఉంటారో
మనస్సు తప్పకుండా వారి వైపుకే వెళ్తుంది. బేహద్దు తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆ లౌకిక తండ్రి జన్మ జన్మాంతరాలకు లభిస్తారు, సత్యుగంలో కూడా లభిస్తారు, కానీ అక్కడ ఈ తండ్రి లభించరు. ఇప్పటి చదువు ద్వారానే మీరు దేవతా పదవిని పొందుతారు. తండ్రి నుండి నూతన ప్రపంచం పొందేందుకు చదువుతున్నాము అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి, చాలా సహజమైనది. తండ్రి ఆట ఆడుతున్నారు అనుకోండి, అకస్మాత్తుగా ఎవరైనా వచ్చినట్లయితే బాబా తక్షణం అక్కడే వారికి జ్ఞానం ఇవ్వడం ప్రారంభిస్తారు. బేహద్దు తండ్రి గురించి తెలుసా? తండ్రి పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేసేందుకు వచ్చారు. రాజయోగాన్ని నేర్పిస్తారు, భారత్ వాసులకే నేర్పించాలి. భారతదేశమే స్వర్గంగా ఉండేది, అక్కడ ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది నరకంగా ఉంది. నరకం నుండి మళ్ళీ స్వర్గంగా తండ్రి ఒక్కరు మాత్రమే చేస్తారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకొని ఎవరైనా వచ్చినప్పుడు వారికి అర్థం చేస్తే చాలా సంతోషిస్తారు. కేవలము తండ్రి వచ్చి ఉన్నారు అని చెప్పండి. గీతలో గాయనం చేయబడిన మహాభారత యుద్ధం ఇదే. గీత భగవానుడు వచ్చారు, గీతను వినిపించారు. ఎందుకు? మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు. కేవలం తండ్రినైనా నన్ను ఆస్తిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఇది దుఃఖధామం. ఇంత మాత్రము స్మృతి ఉన్నా సంతోషంగా ఉంటారు. ఆత్మలైన మనం బాబా జతలో శాంతిధామానికి వెళ్ళేవారం. మళ్ళీ అక్కడి నుండి పాత్రాభినయం చేసేందుకు మొట్టమొదట సుఖధామంలోకి వస్తాం. ఎలా కాలేజీలో చదివేటప్పుడు మేము ఈ చదువు చదివి తర్వాత ఇలా అవుతాము అని భావిస్తారు. బ్యారిస్టర్ అవుతాము, లేక పోలీస్ సూపరింటెండెంట్ అవుతాము, ఇంత ధనాన్ని సంపాదిస్తాము అని అనుకుంటారు కదా. సంతోషపు పాదరసం మట్టం ఎక్కి ఉంటుంది. పిల్లలైన మీకు కూడా ఈ సంతోషం ఉండాలి. మేం బేహద్దు తండ్రి ద్వారా ఈ ఆస్తిని పొందుతాము, తర్వాత స్వర్గంలో భవనాలను కట్టుకుంటాము అని రోజంతా బుద్ధిలో ఉంటే సంతోషం కూడా ఉంటుంది. తమ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. ఏ పిల్లల వద్ద జ్ఞాన ధనం ఉందో వారి కర్తవ్యం దానం చేయడం. ఒకవేళ ధనం ఉండి కూడా దానం చేయకుంటే వారిని దురదృష్టవంతులని అంటారు. వారి వద్ద ధనం ఉన్నా లేనట్లే. ధనం ఉంటే దానం తప్పకుండా చేయాలి. మంచి మంచి మహారథి పిల్లలు సదా బాబా హృదయంలో ఉంటారు. వీరు బహుశా పడిపోతారేమో అని కొందరి గురించి ఆలోచన కలుగుతుంది. పరిస్థితులు అలా ఉన్నాయి. దేహ అహంకారం చాలా ఎక్కువగా ఉంది. ఏ సమయంలోనైనా చేయి వదిలి తమ ఇంటికి వెళ్ళిపోతారు. మురళిని చాలా బాగా చెప్పగలరు, కానీ దేహ అభిమానం కొంతమందిలో చాలా ఉంది. బాబా కొద్దిగా హెచ్చరించిన తక్షణం విరుచుకుపడతారు. లేకుంటే గాయనం ఉంది, ప్రేమించండి లేక తిరస్కరించండి. ఇక్కడ తండ్రి సరి అయిన మాట చెప్పినా కోపం పెరిగిపోతుంది. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. కొందరు ఆంతరికంలో చాలా ధన్యవాదాలు అర్పిస్తారు, కొందరు లోపల కాలిపోతూ ఉంటారు. మాయ వలన దేహ అభిమానం చాలా ఎక్కువగా ఉంది. అసలు మురళిని ఏమాత్రము వినని పిల్లలు ఉన్నారు. కొందరు మురళి లేకుంటే ఉండలేని పిల్లలు కూడా ఉన్నారు. మురళి చదవని వారు మాలో చాలా జ్ఞానం ఉంది, ఇక మాకు తెలియనిది ఏమీ లేదు అని కూడా భావిస్తారు. ఎక్కడ శంకరాచార్యులు మొదలైన వారు ప్రదర్శనకి వస్తారు, సర్వీస్ బాగా జరుగుతుందో ఆ సమాచారాన్ని అందరికీ పంపాలి. దాని వలన ఎలా సర్వీస్ జరిగిందో అందరికీ తెలుస్తుంది, వారు కూడా నేర్చుకుంటారు. ఇలాంటి సర్వీస్ చేసేందుకు ఎవరికి సంకల్పం వస్తుందో వారినే బాబా సేవాధారి పిల్లలుగా భావిస్తారు. సర్వీస్లు ఎప్పుడు అలసిపోరాదు. అనేక మంది కళ్యాణం చేయాలి కదా, అందరికీ జ్ఞానం లభించాలి, పిల్లల ఉన్నతి కూడా జరగాలి అని బాబాకి ఇదే తపన ఉంటుంది. ఆత్మిక సర్వీస్ ముఖ్యమైనది అని రోజు మురళిలో తెలియజేస్తూ అర్థం చేయించండి. వీరు లక్ష్మీ నారాయణులుగా ఎలా అయ్యారు, తర్వాత వీరు ఎక్కడికి వెళ్ళారు, ఎలా రాజ్య భాగ్యాన్ని పొందుకున్నారు. వెళ్ళి మందిర ద్వారం వద్ద కూర్చోండి. ఎవరైనా వచ్చినట్లయితే ఈ లక్ష్మీనారాయణులు ఎవరు, భారతదేశంలో వీరి రాజ్యం ఎప్పుడు ఉండేది అని అడగండి. హనుమంతుడు కూడా చెప్పుల వద్ద కూర్చునేవాడు అని అంటారు కదా, దానికి కూడా రహస్యం ఉంది. జాలి కలుగుతుంది. సర్వీస్ చేసే యుక్తులు బాబా చాలా తెలియజేస్తారు, కానీ వాటిని చాలా కొద్ది మంది మాత్రమే కష్టముతో అమలులోకి తెస్తారు. సర్వీస్ చాలా ఉంది, అందులకు ఊత కర్రగా అవ్వాలి. ఎవరు సర్వీస్ చెయ్యరో వారి బుద్ధి స్వచ్ఛంగా ఉండదు.
కనుక ధారణ జరగదు, లేకుంటే సర్వీస్ చాలా సహజం. మీరు ఈ జ్ఞాన రత్నాలను దానం చేస్తున్నారు. ఎవరైనా శ్రీమంతులు వచ్చినట్లయితే మేము మీకు ఈ బహుమానం ఇస్తాము, దీని అర్థం కూడా మీకు తెలియజేస్తామని చెప్పండి. ఈ బ్యాడ్జులంటే బాబాకు చాలా గౌరవం ఉంది. వేరెవ్వరికి అంత గౌరవం లేదు. ఇందులో చాలా జ్ఞానం నిండి ఉంది. కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే బాబా కూడా ఏం చేయగలరు? బాబాను చదువును వదలడం ఇది అతిపెద్ద ఆత్మహత్య. బాబా వారిగా అయ్యి మరలా వదిలివేయడం, ఇలాంటి మహాపాపం వేరేది ఉండదు. అలాంటి దౌర్భాగ్యులు ఎవ్వరూ ఉండరు. పిల్లలు శ్రీమతానుసారం నడవాలి కదా. మేము విశ్వాధికారులుగా అయ్యే వారమని మీ బుద్ధిలో ఉంది. ఇది తక్కువ మాట ఏమీ కాదు. స్మృతి చేసినట్లయితే ఖుషి కూడా ఉంటుంది. స్మృతి చేయకుంటే పాపాలు భస్మము కావు. దత్తు వచ్చారు కనుక సంతోష పాదరస మట్టం పెరగాలి. కానీ మాయ చాలా విఘ్నాలు కలగజేస్తుంది. కచ్చాగా ఉన్న వారిని పడేస్తుంది. ఎవరు తండ్రి శ్రీమతమును తీసుకోరో వారు ఏ పదవి పొందుతారు? కొద్దిగా తీసుకుంటే అలాంటి తేలిక పదవినే పొందుతారు. చాలా బాగా మతాన్ని తీసుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. ఈ బేహద్దు రాజధాని స్థాపన అవుతోంది. ఇందులో ఖర్చు మొదలైన మాట కూడా లేదు. కుమారీలు వస్తారు, నేర్చుకొని అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారు. ఇందులో ఫీజు మొదలైన వాటి మాటే లేదు. తండ్రి చెప్తారు, మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తాను, నేను స్వర్గంలోకి కూడా రాను. శివబాబా దాత కదా, ఆయనకు ఖర్చులు ఏమిస్తారు? ఏం ఫీజు ఇస్తారు? వీరు సర్వస్వాన్ని వారికి ఇచ్చేశారు, వారసుడిగా చేసుకున్నారు. బ్రహ్మబాబా ప్రతిఫలంగా రాజ్యం లభిస్తోంది. ఇతను మొట్టమొదటి ఉదాహరణ. పూర్తి విశ్వంపై స్వర్గస్థాపన జరుగుతుంది. పైసా కూడా ఖర్చు కాదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పితా స్నేహిలుగా అయ్యేందుకు చాలా చాలా సుఖదాయులుగా అవ్వాలి. మీ మాట మంతి చాలా మధురంగా రాయల్గా ఉండాలి. సేవాదారులుగా అవ్వాలి. నిరహంకారులుగా అయ్యి సేవ చేయాలి. సెకండ్ పాయింట్, చదువును తండ్రిని వదిలి ఎప్పుడూ జీవహత్య చేసుకొని మహాపాపులుగా అవ్వరాదు. ముఖ్యమైనది ఆత్మిక సేవ. ఈ సర్వీసులు ఎప్పుడు అలసిపోరాదు. జ్ఞాన రత్నాలను దానం చేయాలి. దురదృష్టవంతులుగా అవ్వరాదు. వరదానం, సదా నిజ ధామము మరియు నిజ స్వరూపం యొక్క స్మృతి ద్వారా ఉపరాం న్యారే ప్యారే భవ. నిరాకారి ప్రపంచము మరియు నిరాకారి రూపం యొక్క స్మృతియే సదా న్యారా ప్యారాగా చేసేస్తుంది. మన నివాసమే నిరాకారి ప్రపంచం. ఇక్కడ సేవ చేసేందుకు అవతరించాము. మనము ఈ మృత్యులోకానికి చెందిన వారము కాదు, కానీ అవతరించిన అవతారాలము. కేవలం ఈ చిన్న విషయం స్మృతిలో ఉంచుకుంటే దేహానికి అతీతంగా ఉపరాంగా అవుతారు. ఎవరైతే అవతారమని భావించక గృహస్థులమని భావిస్తారో వారి బండి బురదలో చిక్కుకొని ఉంటుంది. గృహస్థులు అంటేనే బరువుగా ఉండే స్థితి. అవతారము అంటే తేలికగా ఉండేవారు. అవతారమును అని భావించుట వలన తమ నిజ ధామము నిజ స్వరూపము గుర్తు ఉంటుంది మరియు ఉపరాంగా అయిపోతారు. స్లోగన్, ఎవరైతే ప్రతి పనిని శుద్ధంగా మరియు విధిపూర్వకంగా చేస్తారో వారే బ్రాహ్మణులు. అవ్యక్త సూచన, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎవరైతే నిరహంకారులుగా ఉంటారో వారే నవ నిర్మాణాన్ని చేయగలరు. శుభ భావన శుభ కామన యొక్క బీజమే. నిమిత్త భావము మరియు నిర్మాణ భావం, నమ్రతా భావం. హద్దులోని గౌరవం కాదు, కానీ నిర్మాణం. ఇప్పుడు మీ జీవితంలో సత్యత మరియు సభ్యతల సంస్కారమును ధారణ చేయండి. ఒకవేళ వద్దనుకున్నా ఎప్పుడైనా క్రోధము లేక విసుగు వస్తే హృదయపూర్వకంగా మేరా బాబా, మధురమైన బాబా అని అనండి. అప్పుడు మీకు అదనపు సహాయము లభిస్తుంది. ఓం శాంతి.